వచ్చాడంత మెల్లగా చెప్తావేంట. Damn it. Irresponsible scoundrels. Instead of paying my money you are enjoying here, you can't cheat me. Where is my money? విల్ పే సార్. గివ్ మీ 2 days టైం సార్. రే దండాలు పెట్టండి రా సార్కి. Not 2 days, take 1 week time. Otherwise I'll put you in jail. హలో వదిన గారు, నేను ప్రసాదనండి. ప్రసాద్ ఎలా ఉన్నావయ్యా? ఏదో ఉన్నానులేండి. పూజకి ఒకసారి ఫోన్ ఇస్తారా? తనకు ఫోన్ ఇవ్వడం చాలా కష్టమయ్యా. ఎలాగోలా ఇవ్వండి వదిన గారు, చాలా అర్జెంటు. పూజ పూజ ప్రసాద్ మావయ్య. మావయ్య, అమ్మా నా పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది. ఆ జాన్సన్ గాడు నేను ఇక్కడ అంతకంటే పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను. నన్ను ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నన్ను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించు. నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను. అది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదమ్మా. వాళ్ళు పరమ దుర్మార్గులు. ప్లీజ్ మావయ్య, ఏదో ఒకటి చెయ్. నేను ఇక్కడ ముఖ్యంగా పెద్దమావయ్య, వాడు చేస్తే కానీ ఆ కొంపకి దరిద్రం వదలదు. రే ప్రసాద్. ఇలాగే పిలుస్తాడా ఎదవా? రేయ్ నేనే మాట్లాడతాడా. అన్నయ్య నువ్వు అన్నయ్య, ఆరోగ్యం అది బాగుంటుంది అన్నయ్య. ఎదవ నాటకాలు ఆపి వెంటనే బయలుదేరరా. పూజకి భద్రప్పకి 10వ తారీఖున నిశ్చితార్థం, 15వ తారీఖున పెళ్లి. అర్థమైందా? అలాగేనన్నయ్య. మీ మరదల్ని పమ్మి గాండి కూడా తీసుకొస్తాను. ఉంటానన్నయ్య. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే నాకు కోపం వస్తుంది. అది చాలా ప్రమాదం. వద్దు. ఏమంటుంది పూజ? ఇక్కడ తీసుకొస్తే ఇస్తానంటుంది. ఏముంది భయ్య, టికెట్ వేసి తీసుకొచ్చేయండి. టికెట్ వేసి తీసుకురావడానికి అది మా అత్తోరిల్లు అనుకుంటున్నావా? అత్తూరిలే కదా భయ్యా. అత్తోరిల్లేరా, కానీ అక్కడ చెత్తనాయాళ్ళు ఉన్నారా. సార్ ఏంటి ఎత్తుక్కుంటూ వచ్చావేంటి? రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నాం కదా సార్. ఏంటి పేమెంట్ కోసమా? లేదు సార్, పూజ కోసం. పూజ ఇండియా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? 15వ తారీఖు పెళ్లి కూడా. పెళ్ళ? ఈ పెళ్లికి పూజ ఒప్పుకుందా? పెద్ద లాయర్ల క్వశ్చన్ వేస్తావేంటి? బలవంతంగా చేస్తున్నారు. అయితే ఏంటి? అయితే ఏంటి? నేను పూజను ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు. ఇప్పుడు తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని మీరే చెప్తున్నారు. అంటే ఏంటి దాని అర్థం? తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమే కదా. అయితే నన్నేం చేయమంటావు? మీరేం చేయనక్కర్లేదు, నేనే చేస్తాను. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. Irresponsible scoundrel. Where is my money? నన్ను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించు. నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను. పూజ వాడిని ఇంకా లవ్ చేస్తుందన్న మబ్బులోనే ఉంచి చావు దెబ్బ కొట్టాలి. వీడిని వాడుకుని పూజన కంచి తీసుకొస్తే మన పని అవుతుంది, పగా తీరుతుంది. నాకు తెలుసు వెంకీ నువ్వు అంత సాహసం చేస్తావని. నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తీసుకెళ్ళమని నా వెంకటరమణతో చెప్పు మావయ్య అని పూజ బోరున ఏడ్చింది. ఆలోచించాను. వాళ్ళ కర్కోటకులు, నువ్వా ముక్కు పచ్చలారని పసిబిడ్డవి. వాళ్ళ మధ్యకి నేను ఎలా పంపించను? పువ్వు ఉన్న చోట ముళ్ళుంటుంది, ప్రేమ ఉన్న చోట ప్రమాదం ఉంటుంది. నా పూజ కోసం ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవడానికైనా నేను రెడీ. ఈ వెంకీగాడి ఇంట్లో లగేజ్ పెట్టొస్తానని వెళ్ళి గంట అయింది, ఇంతవరకు రాలేదు. అబ్బా అతని తర్వాత వస్తాడులేండి, ముందు మనం వెళ్దాం. ఇది మన ఇంట్లో పెళ్లి. నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు. మనం వెళ్ళేది పెళ్లి చుట్టానికి కాదు, పెళ్లి ఆపటానికి. ఏంటండి మీరు అనేది? చెప్తా విను. అది జరిగింది. అసలు పూజకి పెళ్ళెందుకు ఇష్టం లేదు? దానికి కారణం నేను. పూజ నేను ఒకరినొకరిని ఇష్టపడ్డా. అందుకే ఈ పెళ్లి తన మనసుకు కష్టం కలిగించింది. ప్రసాద్ గారికి ఫోన్ చేసి నన్ను రమ్మంది. ఇప్పుడు తన అక్కడి నుంచి తప్పించడం ప్రేమికుడుగా నా బాధ్యత. ఈ వెంకటరమణ బాధ్యతను బరువుగా ఫీల్ అవుతుంది. నీకు అర్థమైంది కదా? అర్థమైందండి. మమ్మీ బై మిస్టేక్ నువ్వు మ్యాటర్ లీక్ చేసావనుకో, వాళ్ళు పప్పాని శ్మశానానికి ప్యాక్ చేస్తారు. ఊరుకోరా, అవేం మాటలు. డాడీ ఫస్ట్ మంచి పని చేస్తుంటే నేను ఎందుకు చెప్తాను? ఓకే, నీ ప్లాన్ మొత్తం గుర్తుంది ఒకసారి కదా? చెప్పమంటారా? అక్కర్లేదు. అయితే పదండి, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. వెళ్దాం, పద. లగేజ్ తీసుకెళ్ళు. అయ్యా, పూజ మూలన ఆయన దేవుడు అసంటోడు. ఆయన మిమ్మల్నే కాదయ్యా, మమ్మల్ని కూడా తన సొంత మనుషుల్లాగా చూసుకునేవారు. ఆ మహానుభావుడి బిడ్డకి అన్యాయం చేయకండి అయ్యా. చేసిన తప్పుకి క్షమాపణ అడగాల్సింది పోయి నాకే సలహాలు ఇస్తాను. భైరాగి, ఈడికిదే ఆఖరి మాట కావాలా? రైతుల గుడ్ మార్నింగ్ బావా. ఏమిరా అప్పుడే తెల్లారిందే? కోపడకు బావా, నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేశాం. అవును సార్. ఏం చేసినారు? ట్యాక్సీలో నీకు 20 లక్షలు సేవ్ చేశాం బావా. 20 లక్షలు మిగిల్చినావా? చాలా మంచి పని చేసినావురా బావా. మరి నీకు ఉపయోగపడే పని ఏదన్నా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరు పంపిస్తానన్నావు, గుర్తుందా? గుర్తులేకేమిరా, అట్టే వదులే. నాకు చాలా ఆనందంగా ఉంది బావా. రామానుజం,
దాదాపు 40 ఏళ్ల తర్వాత మా ఊరెడుతున్నానయ్యా. చిన్ని బావా, ఈడ అనాథాశ్రమం గురించి రాయలేదేమ్రా? అనాథాశ్రమం అదేరా జరుగులు దీనిలో పెట్టిమే అటనా? నాకు తెలియదే. గబ్బోడా ఇప్పుడు దాంట్లో 1000 మంది పిల్లలు ఉండారు. వాళ్ళకు దినాము పొద్దున్నే ఇంత ఇంత ఇడ్లీలు పెడతాం. 2 పూట్ల అన్నము, చారు, పప్పు, పులుసు, పచ్చడి, పెరుగు. బావా, ఇప్పుడు నువ్వు నా కంటికి మేరు మదర్ తెరిసేలా కనిపిస్తున్నావు. ఇంత చేస్తానం కదా, దానికి ఎంత లెక్క అవుతుంది ముందు అది చెప్పు. కాదు, కంసే కం 2 కోట్ల దాకా అవుతుంది. ఏనా మనం? అవుతుంది సార్. కదా ఆశ్రమం పేరుతో 2 కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం. మరి ఆశ్రమంలో పిల్లకాయలకి? ఆశ్రమం ఉంటే కదా పిల్లకాయలు ఉండేది. ఆశ్రమం లేదా? మరి ఇందాక ఉందన్నావు. కాగితం మీద ఉంటాది. పియూసీ చదువుకున్నావు, నాకు వచ్చే తాట్స్ నీకు రావేమి? నీలా ఆలోచించడానికి నీ కత్రి బ్రెయిన్ నాకుండద్దు. ఎప్పుడో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు టైంలో మా అక్కని నీకిచ్చి పెళ్లి చేశాము. అక్కతో పాటు ఆవును దొడుకుని నేను వచ్చాను. ఆవును దొడ్లో కట్టేశావు, నన్ను ఇంట్లో కట్టేశావు. అక్కతో పాటు వచ్చిన ఆవిళ్ళిపోయింది, తర్వాత అక్కెళ్ళిపోయింది. నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను. నా ఆస్తి పత్రాలు నీ దగ్గర పెట్టుకుని నాకు పెళ్లి పెటాకులు లేకుండా చేసి టీనేజ్ లో వచ్చిన నన్ను ఓల్డేజ్ తీసుకొచ్చాను. కానీ నాకు విముక్తి లేదేమిట్రా? పిండారుడుకుని తినే చండాలుడా, ఇస్తరాకులు కడుక్కొని దాచుకునే ఇతం తక్కువ ఎదవా, గేదె కొమ్ములు తీసేసట ఆ పేషెంట్ రా దరిద్రపు కొట్టేదవా, ఏ ప్రాసెదవా? సార్, గంగిగోవు లాంటి నాలో గౌడు గేదె లాంటి ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా? 40 ఏళ్ల నరకం రా మనచం. ఇలాగన్నా బయట పడకపోతే బ్రతకలేనురా. ఇది నీకు తప్పదు. గారు మీరా? గేట్ తీరా. వెంకీ, థ్యాంక్ యూ వెంకీ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నేను తీసుకెళ్ళడానికి వచ్చాను, నువ్వేం భయపడవు. సారీ సార్, పూజ అనుకొని. ఏమనుకోవటం? ఇక్కడ మెలకుగా ఉన్న వాళ్ళే మర్డర్ చేస్తారు. ఇలా పగటి కళ్ళ కన్నా ఉంటే కళ్ళలోనే కనుమూస్తావు. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? నేను పూజతో 7 అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి. 8 సేవలే పద. అలాగే. ప్రసాద్ గారు, ఏంటి ఈ సీసా పెంకులు ఏంటండి? పొడి ఎలా అరబెట్టినట్టు అరబెట్టారు? అవి పగలగొట్టి బాంబుల్లో పెడతారు. ఏంటి ఇక్కడ బాంబులు తయారు చేస్తారు? గట్టిగా బాబు, అవి నీ మీద వేస్తారు. ఏంటండి పొగలొస్తున్నాయి? సాంబారా? సాంబార్ కదా సారా. నాటు సారా. స్మెల్ తెలియటం లేదా? అవును బాబోయ్. వాడేంటి సార్ సింగిల్ హ్యాండ్ కత్తిని? చూడకాయ బాబు, వాడి కోపం ఎక్కువ. ఒకసారి కత్తి నిరుతుంటే 2 చేయి అడ్డం వచ్చిందని వాడికి వాడే నరుకున్నాడు. రండి ప్రసాద్ గారు, ఇక్కడ ఎవరు మామూలు వాళ్ళు ఉండరా? ఇక్కడ మామూలు వాళ్ళు ఉండరు, ఉండలేరు కూడా. అటు చూడు, జమ్మలమడు జనార్దన్ 50 మర్డర్లు చేశాడు. అమ్మో. ఇటు చూడు, వీడు రాజంపేట రవి ఊచకోత స్పెషలిస్ట్. మనుషుల రక్తాన్ని నీళ్లు దగ్గర తాగేస్తాడు. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి. తేడా వస్తే 2 కాళ్ళు తీసేస్తారు. వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మహోస్ గా నవ్వు చూడదు. స్పాంటినియస్ గా ఎదుస్తా చెప్పి. మీరు చూడండి నా స్టైల్. ఎతుకు నమస్కారం అన్నయ్య. ఏంటి మనోళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు దొరుకుతున్నారు? ఎవడైనా పెళ్లి ఆపడానికి ట్రై చేస్తే వాడి మీద ఇంతకీ ఇతనెవరు? ఈయన పేరు ప్రణీత్. నమస్కారం అండి. నమస్కారం. యూరోప్ లో ఉంటారు. నీకే తిండి దండగనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా? అయ్యో మావయ్య, ఈయన కొన్ని వేల కోట్లకు అధిపతి తెలుసా? ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు. దానికి లోకల్ పార్ట్నర్ కావాలి. పెట్టుబడి అయింది, పెత్తనం పార్ట్నర్ది. మీరు నమ్మకస్తులని చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చా. మరి ఆ అబ్బిని నుంచో పెట్టి మాట్లాడతావురా? దాబిదా కూర్చో. ఏవబ్బా ఇంత చిన్ని పెట్టి తెచ్చుకున్నావు? పెట్టి పైకి వెళ్ళిపోయి చూసావా మర్యాద? డబ్బున్నడని